హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్‌లో హిందువుల పైన దాడులైతే ఇంకా ఆగడం లేదు. సో, గత లాస్ట్ వీక్‌లో మనం చూసాం. ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి తగలబెట్టేశారు. మళ్ళీ నిన్న కూడా ఇంకొక వ్యక్తిని హిందువుని చంపేశారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? హిందువుల మీద దాడులు మరక్కడ ఇక్కడ గవర్నమెంట్ కావచ్చు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి? ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అక్కడున్న హిందువులని చెప్పేసి ఒక డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, బంగ్లాదేశ్‌లో అయితే పరిస్థితులు డే బై డే చూస్తూ వస్తున్నాం. ఇంకా క్షీణించిపోతున్నాయి. అక్కడ ఆందోళనకారులు హిందువుల మీద దాడులు చేస్తున్నారు. తగలబెట్టేసి కాల్చేస్తున్నారు. నిన్న వ్యక్తిని కూడా కాల్చేసి చంపేసినట్టుగా తెలిసింది మేడం. ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా దాడులు? మీకు ఒక చదివి వినిపిస్తాను, హ్మ్. ఇది వినండి కొంచెం. డ్యూరింగ్ ద 1970s, lakhs of people in India paid 5 paise extra on every bus ticket for over 5 years as Bangladesh Relief Fund. At cinema hall, rupees 25 paise extra per ticket as relief to Bangladesh. These were the contribution of our generation to help build a country in distress. Today, Bangladesh is behaving like India's worst enemy. This is what gratitude. అంటే ఎంత బాధాకరం అండి. అవును మేడం. మనం బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అని బస్ టికెట్ మీద 5 పైసలు, సినిమా టికెట్ మీద 25 పైసలు, ఇక్కడ 5 ఏళ్ళు అలా ఇచ్చాం మనం. అంటే భారతదేశం ఎప్పుడూ కూడా ఇవ్వటమే తెలుసు. ఇవాళ ఎవరైతే భారతదేశంలో ఉంటూ భారతదేశంలో తిండి తింటూ వాళ్ళు ఏ స్టేట్మెంట్లు ఇస్తున్నారండి? బయట దేశాలకు వెళ్ళి భారతదేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, మైనార్టీలకు ఎక్కడా కూడా సెక్యూర్డ్ గా లేరు, వాళ్ళు సెక్యూరిటీ లేదంటున్నారు. సిగ్గుపడాలి. ఇవాళ మనం తెల్లారు లేచి వాళ్ళెవరో కమెంట్ చేశారు దుస్తుల మీద, వీళ్ళెవరో ఇంకేదో కమెంట్ చేశారు ఇంకో దాని మీద, వీటి మీద కొట్లాడుకుంటున్నాం. కానీ బంగ్లాదేశ్ లో చంపుతున్న హిందూ యువకుల గురించి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అంటే కాంగ్రెస్ కి చెందిన వాళ్ళు కావచ్చు, డిఎంకే కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, ఒక్కళ్ళు కూడా సింపతి చూపించారండి? రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడారా? ప్రియాంక గాంధీ ఏమైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాలిగా. జస్ట్ ఆస్కింగ్. మీ ప్రకాష్ రాజ్ ఏమయ్యారు? పహల్గాం దాడి జరిగి వాళ్ళు మీ మతం అడిగి మీ ప్యాంటు విప్పి చూసి మిమ్మల్ని చంపితే ఆ విషయం ప్రస్తావించకుండా సింపతిగా ఒక మాట మాట్లాడాడు ఇదే ప్రకాష్ రాజ్. ఎందుకు భయం మీ అందరికీ? ఇవాళ మమతా బెనర్జీని మాట్లాడమనండి, ఇవాళ మహువా మైత్రాన్ని మాట్లాడమనండి. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ? మీ నోళ్ళు ఏమైపోయాయి? హిందువులను అనడానికి మీ అందరికీ తెల్లారు లేస్తే నోర్లు లేస్తాయి. బంగ్లాదేశ్ లో మీరు చెప్పినట్టుగా గత గురువారం దీపు చంద్రదాస్ని అన్యాయంగా అతనేదో మొహమ్మద్ని అన్నాడని ఒక నేరారోపణ చేసి అతన్ని కాల్ చేసి అతన్ని చెట్టుకు కట్టేశారో, చెట్టుకు ఉరిదీసో ఏదో పెట్రోల్ పోసి తగలెట్టేశారు. నిన్న ఇంకొక యువకుడిని, అమృత్ అతని పేరు. పైగా ఏమంటున్నారు? ఇందులో ఏమి మతదాడి కాదు, ఇది మతం లేదు ఇందులో. మరి ఏముంది అందులో? ఎందుకు చంపారు? అన్యాయంగా ఎందుకు మీరు చంపుతున్నారు హిందువుల్ని? హిందువుల ఇళ్లు కాల్చేశారని వచ్చింది న్యూస్. అది ఇంకా మనకి వివరంగా రాలేదండి. కానీ ఏదైనా ఇవాళ అభద్రతలో బతుకుతున్నది బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా హిందువులు. నిన్న ఒక అతను అన్నాడు, మీరు విన్నారో లేదో, ఒక ముస్లిం పిల్లాడు భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి నేను భారతీయుడిని, భారతదేశం నుంచి వచ్చానని చెప్పుకోవటానికి భయపడుతున్నాను, ముస్లిం అయినప్పటికీ అన్నాడు. అంటే ఏంటిది? ఎందుకు మీరు భారతదేశంలో ఒక్కళ్ళు కూడా స్పందించరు ఈ విషయాల మీద? మీరు దీపుకి అమృతికి ఎందుకు మీరు నివాళులు అర్పించరు? మీరు హిందువుల్ని చంపటం తప్పు అని ఎందుకు ఖండించరు? ఎందుకు ఎలుగెత్తి గొంతెత్తరు మీరు? అసలు ఇవాళ వీళ్ళందరినీ అడుగుతున్నాము. పనికిమాలిన విషయాల మీద తెల్లారు లేచి మాట్లాడటం కాదు. చాలా బాధగా ఉందండి. అసలు మన ఏ దేశానికైనా సేవ చేయడానికి, ఏ దేశానికైనా
మనం ఎయిడ్ ఇవ్వడానికి ముందుకెళ్తాం. మనం ఏదైనా ఒక కెలామిటీ వచ్చిందంటే మనందరం కూడా గతంలో శ్రీలంకకి మనం ఎన్ని పంపించాము అందరం కూడా. మా చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు. మనం ఎంత ఇచ్చామనేది కాదు, మన దగ్గర ఉండే దాంట్లో మనం కొంత ఇస్తాం. మనం ఇచ్చే గుణం గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ హిందువుల్ని మీరు చంపుతున్నారు. మీరు ముస్లిమ్స్ అయినా మేము ఇచ్చాం. నువ్వు ఏ మతం వాడివని మేము చూడలా. మేము చూసింది ఏంటి, నువ్వు మనిషివి. మేము మానవత్వం చాటుకున్నాం. ఇవాళ మీరు మానవత్వం మర్చిపోయి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఇది చాలా తప్పు కదండి. ఇప్పుడు మనం కలిసిమెలిసి బతకాలి. ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళది, ఇవన్నీ మర్చిపోయి మనం మనుషులుగా కలిసిమెలిసి జీవించాలి. ఇక్కడ నీ సమాజం నా సమాజం అని ఉండదు కదా. ఒకటే సమాజం, మన సమాజం అంతే. అది నేర్చుకోవాలి మనం. పనికిమాలిన వైరుధ్యాలు, పనికిమాలిన ఈగోలు, పనికిమాలిన ఇవి పెట్టుకుని ఇప్పుడు మతం 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 చాలా తప్పు కదా అది. ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాడిని మనం ఖండిద్దామండి. తప్పకుండా మోదీ గారు తగిన చర్యలు తీసుకుంటారు, అమిత్ షా తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే విదేశాంగ శాఖ మంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టే ఉంటారు, జయశంకర్ గారు. సో మనం చూద్దాం, మరి ఇవన్నీ ఆగిపోవాలి. గురువారం వస్తే ఒక హత్య జరుగుతుందా అనే భావన నుంచి భారతీయ హిందువులు బంగ్లాదేశ్ లో ఉండేవాళ్ళు బయటపడాలి. మేడం, బంగ్లాదేశ్ లో ఎప్పుడు ఇదే పరిస్థితి? అప్పుడు ఆమె గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు మారిన పరిస్థితి మాత్రం మారట్లేదు. ప్రభుత్వాలు మారలేదు, మార్చుకున్నారు. అదే బలవంతంగా దింపేసి ఇప్పుడు ఆవిడ మూలాలు ఉండకూడదని చూస్తున్నారు అన్నది మనకు వస్తున్న టాకు. కాబట్టి అంటే అసలు ఏంటిది మనకు అర్థం కావట్లా కదా. చాలా అంటే ఇంక ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది అంతే. మనకి మనుషులుగా బతకండి. మతం కంటే మనిషి ముఖ్యం కదా. మనిషి వచ్చాక కదా మతం వచ్చింది. మనిషి లేకుండా మతం ఎక్కడి నుంచి వచ్చింది? కులం మతం అనేది మీరు పుట్టాక ఏర్పడతాయి. అంతకుముందు మీరు పుట్టేటప్పుడు అవేమి ఏర్పడవు కదా. ఎందుకని మనం ఇట్లాగా ఆలోచించము? మనం ఇంత సంకుచితంగా ఎందుకు అయిపోతామో నాకు అర్థం కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.